అందరికీ నమస్కారం. రామ్లీలా మైదానంలో మన రాముడికి సంబంధించి చేసినటువంటి పండుగ అన్నది ఏదైతే ఉందో అది 2008లో యునెస్కో గుర్తింపు పొందింది. ఇక దాని తర్వాత నెంబర్ ఆఫ్ అందులో యోగా, తర్వాత మన మహాకుంభమేళాలు, ఈ మధ్యలో ఇక బుద్ధునికి సంబంధించినవి, యోగా, మన చాంటింగ్ భజనలకు సంబంధించి చాలా ఉన్నాయి. దుర్గా పూజ కూడా అలా ఉన్నవి వెనకాల అటాచ్ చేస్తాం చూడండి వరుసగా. ఓకేనా? ఇప్పుడు 16వది భారతదేశానికి సంబంధించి వారసత్వ పండుగ అన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందనమాట. ఏది? దీపావళి. యునెస్కోకి చాలా దేశాలు చాలా రకాల వాళ్ళ ఈవెంట్లు కూడా ఇచ్చాయి వాళ్ళకి దేశంలో జరిగే వాటికి సంబంధించి. ఇది వారసత్వ పండుగగా, అంతర్జాతీయ వారసత్వ పండుగగా దీపావళిని యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో గుర్తింపు పొందడం మాటలు కాదు. మన దగ్గర రామప్ప దేవాలయం, ఇలా చాలా దేవాలయాలు కూడా గుర్తింపు పొందుతాయి. యునెస్కో గుర్తింపు పొందినటువంటి సైట్లు అద్భుతంగా దానికి ఫారిన్ ఫండ్స్ వస్తాయి, మనోళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ దీపావళి పండుగకు సంబంధించి వాళ్ళు వంకలు పెడతానికి ఇంకేమిలా బృందాజ్గా బ్రహ్మాండంగా ద బెస్ట్ వేలో ఇప్పుడు వరల్డ్ అంతా కూడా చేస్తారు. అది మొన్న మధ్య అమెరికాలో కూడా దీపావళి అప్పుడు ఏదో స్టేట్లోనే 2 సెలవు కూడా ఇచ్చున్నారు. సో మరలా చెప్తా, నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలని కానీ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవిస్తా. ఎప్పుడు అది ఆనందాలను ఇచ్చే విధంగా ఉంటాయి, దానివల్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండేటట్టు అయితే, అండ్ దానివల్ల సూర్యుకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు అయితే. దీపావళి వల్ల ఎంజాయ్ చేసేవాళ్ళు తప్ప దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ ఓవరాల్గా దీపాలను వెలిగించి చెడును పారద్రోలి మంచి మీద చెడు మీద విజయం సాధించినట్టు ఈ మంచిని అందరికి పంచుతూ వెలుగులు విరజమ్ముతూ సంతోషాన్ని ఆనందాన్ని అందరితో షేర్ చేసుకుంటా చూసారా, అదే దీపావళి పండుగ అంటే. మనలో ఉన్న చెడుని కష్టాలని బాధలు అన్ని పారద్రోలి ద బెస్ట్ మన నుంచి దీపావళి పండుగ. అలా అటువంటి పండుగకి ఈరోజు యునెస్కో గుర్తింపునిచ్చింది. మన భారతదేశం చెందినటువంటి 16 ఇప్పటి వరకు గుర్తింపు పొందినవి పండుగలు కావచ్చు, మనం చేసిన ఈవెంట్లు కావచ్చు, క్రతువులు కావచ్చు, లైక్ ఇలా అవన్నీ కూడా వెనకాల అటాచ్ చేస్తాం చూడండి.